వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం. ఈ వారం అన్నా క్యాంటీన్ దాత పంతం కృష్ణారావు కుమారులు పంతం సత్యనారాయణ, పంతం రాజా. సీతానగరంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇరవై రెండులోగా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోండి. నాయి బ్రాహ్మణ సోదరులకు యానాపు యేసు పిలుపు. ఏప్రిల్ 5న బతిన వర్ధంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కమిషనర్కు బతిన సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బరి కొండబాబు వినతి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. సోమవారం చందా సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని, ఇది మంచి సంప్రదాయమని అన్నారు. ఈ ఏడాది 10 విద్యాసంస్థల నుండి 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 200 మందికి 15,000 రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం విద్యకు ఆర్థిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దీంతో ప్రభుత్వ విద్యకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగి సీట్ల కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గతంలో జగన్ పాలనలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్, బెల్టులపై జగన్ బొమ్మ వేసుకుని చిల్లర చేష్టలు చేశారని విమర్శించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందా సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందిని ఎంచుకొని సుమారు 3-4 లక్షలు విద్యార్థుల యొక్క విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చందా సత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 10 విద్యా సంస్థలు, సంస్థ నుంచి 20 మంది, 200 మంది, మనిషికి 1,500 రూపాయలతో చందా సత్రం వారు ఆ పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు, లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. మనం గతంలో చూసాం, ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగనన్న విద్యా కానుక, చిల్లర రాజకీయాలు, పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగనన్న. కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా ఉన్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తూ ఉన్నాం. అది మా నిబద్ధత. ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ, ఉప ముఖ్యమంత్రి గారిది కానీ, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు. పెద్దల పేర్లు. మధ్యాహ్న భోజనం ఉంది, మా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం. అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడ ఈ జిల్లా వాసి. ఇంత స్ఫూర్తిగా మా ఆలోచన అంటూ ఉంది. అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా యూనిఫామ్. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు, వెలిసిపోతుంది సార్ 2-3 సార్లు ఉతికిన తర్వాత. కానీ ఈ రోజున ఇచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది. మంచి మెటీరియల్ తీసుకున్నారు. నేనే పట్టుకొని దాన్ని చూడడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒకటే. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతారు. అలాగే ఇలాగా ఏదైతే ఈ ఎండోమెంట్స్ చందా సత్రం కానీ ఇలాంటి వీరు
స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక పరంగా సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకి చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా దాతలందరూ కూడా ముందుకు రండి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుత్తరమైన కార్యక్రమాల్లో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. 10th క్లాస్ చెప్పండి. వారి మార్కెట్ సెంటర్లోని బత్తిన సుబ్బారావు పార్కులో పేద ప్రజల ఆరాధ్య దైవం బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద క్వారీ సెంటర్లోని విగ్రహం వద్ద మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బరే కొండబాబు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగే బత్తిన వర్ధంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కోరుతూ కొండబాబు సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బరే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోని బత్తిన సుబ్బారావు పార్కులో ఉన్న దివంగత మాజీ మంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బత్తిన సుబ్బారావు విగ్రహం పాడైపోయిందని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన బత్తిన సుబ్బారావు వర్ధంతి రోజున ఆ రోజు స్థానిక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలంతా పండుగ వాతావరణంలో ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారని తక్షణం నగరపాలక సంస్థ అధికారులు అక్కడ శుభ్రం చేయించి మెట్లు కట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అలాగే క్వారీ మార్కెట్ సెంటర్లోని బత్తిన విగ్రహం వద్ద కూడా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని ఆయన కోరారు. అలాగే బత్తిన పార్కులో కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్నాళ్ల క్రితం నగరపాలక సంస్థ బత్తిన సుబ్బారావు పార్కు వద్ద డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వల్ల గతంలో ఉండే విగ్రహం డ్యామేజ్ అయిందని తెలిపారు. విగ్రహం అక్కడే ఏర్పాటు చేయాలని హైకోర్టు స్టే కూడా ఇచ్చిందని బరే కొండబాబు చెప్పారు. ముందుగా వచ్చే నెల 5న జరిగే బత్తిన వర్ధంతి నాటికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వీలుగా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి సుబ్బారావు నగర్ క్వారీ మార్కెట్ సెంటర్లో బత్తిన సుబ్బారావు గారి విగ్రహం 2 చోట్ల ఉందండి. 2 చోట్ల కూడా మెట్లు లేకుండా ఉంది. అంచేత మెట్లు అర్జెంటుగా కట్టించాలని, అలాగే సుబ్బారావు నగర్ సంబంధించి ఏదైతే బత్తిన సుబ్బారావు గారి పార్క్ ఉండేదో బత్తిన పార్క్ అనేది ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి సీతారామరెడ్డి గారితో కూడా ఆలోచించి మొత్తం మీద అక్కడ ఆ బత్తిన సుబ్బారావు పార్కు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పార్కుని కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు జితేంద్ర గారు ఉంటుండగా ఆ పార్కుని డ్రైనేజీ సిస్టమ్ కోసం ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద తీసేసి చిన్న భిన్నం చేశారు. విగ్రహాన్ని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి ఆ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం, పెద్ద విగ్రహం పెట్టాలి. అది చిన్నగా కూడా ఉందని అంచేత అక్కడ డ్యామేజ్ అయిన ప్రాంతంలో మళ్ళీ బత్తిన పార్కు ఎలాగైతే ఉంటుందో అదే బత్తిన పార్కు ఆ ప్రాంత ప్రజలందరూ వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత అదేవిధంగా అక్కడ లైబ్రరీ లాంటిది పెట్టుకున్నట్టయితే పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆ ప్రాంతానికి అనువుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంచేత ఏదైతే మేము కోరుతున్నామో అవి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరి వెంటనే స్పందించి చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే మేము ఏదో మెమోరాన్ని ఇవ్వడం, వాళ్ళు చూసుకోవడం 4 రోజులు పోయిన తర్వాత అనేది కాకుండా వెంటనే చేయాలని చెప్పేసి చెప్తున్నాం. 5వ తారీఖు 4వ నెలలో బత్తిన సుబ్బారావు గారి వర్ధంతి ఉంది. ఆ వర్ధంతికి మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆ వర్ధంతిని జరుపుకునే బీసీ సోదరులు 2024-25 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు బీసీ సోదరుల నుంచి దరఖాస్తులు కోరుతున్నందున నాయి బ్రాహ్మణ సోదరులు ఈ నెల 22వ తేదీలోగా చేసుకోవాల్సిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు కోరారు. ఏవి అప్పారావు రోడ్డులో నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు కందికొండ అనంతరావు ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు కందికొండ అనంతరావు, సెక్రటరీ రాజున సత్యరాజు, ట్రెజరర్ ముక్కల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కరాస్ శ్రీను, చిట్టబత్తుల వరబాబు, జాయింట్ సెక్రటరీ యానపు మధు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్యాంకులోనూ ప్రభుత్వ సబ్సిడీతో ఆర్థిక సహాయం మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అభ్యర్థులు http://apofbmms.apcfss.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు ఉన్న లబ్ధిదారులు నేరుగా వారి రైస్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ ఫోన్తో మీ సేవ లేదా గ్రామ సచివాలయం ద్వారా తీసుకోబడిన కుల ధృవీకరణ పత్రం, విద్యార్హతల పథకం మంజూరుకు కావాల్సిన అనుభవం వగైరా సర్టిఫికెట్లతో దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లేదా మీ సేవ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్పొరేషన్లోని మున్సిపాలిటీ షాపులు ఏదైతే ఉన్నాయో పక్కాగా 13, 14
జీవో ఒకటి ఉంది. తప్పనిసరిగా షాపులు ఏదైతే ఉన్నాయో అది నాయి బ్రాహ్మణులు చేతూర్తుదారులు కేటాయించాలని చెప్పి జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేడం ఎవరైతే మాకు బీసీ అధికారులు ఉన్నారో వారు తెలియపరచడం జరిగింది. ఇవన్నీ కూడా కమిషనర్ కలెక్టర్ గారికి కూడా ఈ జీవోల్ని పంపించడం మా ద్వారాగా మా ఒక సోదరుల ద్వారాగా వీటిని వారికి ఏదైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చేలాగా ఈ జీవోలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈవేళ మా వారితో అందరితో మాట్లాడి జీవోలు వివరించడం జరుగుతుంది. త్వరలో నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఆదరణ పథకంలో భాగంగా కుర్చీలు మరియు బ్యూటిషియన్స్ సంబంధించిన సామాగ్రి, మరి గతంలో ఏదైతే చేతివృత్తులు డెవలప్మెంట్ కోసం చెప్పి గతంలో ఏర్పాటు చేసిన బీసీ కమిటీ హాల్లో ఏదైతే వర్క్ డెవలప్మెంట్ కోసం బ్యూటిషియన్స్ అని కొత్త వర్క్ డెవలప్మెంట్ కోసం క్లాసులు జరిగి, అలాగే మళ్ళీ ఈసారి కూడా అలాంటి ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయి. అది కాకుండా షాపులు పెట్టుకోవడం కోసం 2 నుంచి 5 లక్షల రూపాయల లోన్లు కూడా స్వయం ఉపాధి పథకం కింద కూడా జీవోలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే అవకాశం ఇచ్చారో నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఒక కుటుంబ అభివృద్ధి కోసం మరియు వారు ఒక అభివృద్ధి కోసం కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈరోజు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానా పేసి గారు ఈరోజు మా అందరి దగ్గరికి వచ్చి మరి ఎవరైతే ఉన్నారో నాయి బ్రాహ్మణ సంఘ సోదరులు అందరూ కూడా ముఖ్యంగా తెలియపరిచింది ఏమనగా బీసీ లోన్లు 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల దాకా కూడా బీసీ లోన్ శాంక్షన్ అవుతున్నాయి, అందరూ కూడా ఆన్లైన్ చేసుకోమని చెప్పి తెలియపరచడం జరిగింది. మరి ఇదే విధంగా మన నాయి బ్రాహ్మణ అందరూ సోదరులు అందరూ కూడా ఈ బీసీ లోన్ అందరూ కూడా ఆన్లైన్ చేయించుకుని దీన్ని అందరూ కూడా నోట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మన వల్ల నాయి బ్రాహ్మణులు అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పి తెలియపరుస్తూ, అలాగే మన ఏదైతే జీవోలు ఉన్నాయో ఈ రోజు మన డైరెక్టర్ అయిన యానా పేసిగా తెలియపరచడం ఏంటంటే మనకి 10 సెంట్ల భూమి కమిటీలకి కేటాయించాలి నాయి బ్రాహ్మణులు అందరూ కూడా. దాని గురించి కూడా త్వరలో మన నాయి బ్రాహ్మణ సంఘ సోదరులు అందరూ కూడా ఎదురుకెళ్దాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పి అది జీవో కూడా పాస్ అవుతుందంట త్వరలో. దాని గురించి మన ఆదరణ పథకం ఏదైతే ఉందో గతంలో పెట్టుకుని నాణ్యం లేని పరికరాలు తీసుకుని పాడైపోయిన ఉన్నారు, కొంతమంది రాలేదు. మరి ఆ డీడీలు కూడా జాగ్రత్త పెట్టుకుంటే వాటిని కూడా న్యాయం చేసే పరిణామం తీసుకుంటారు మన సంఘ సోదరులు అందరూ కూడా కలిసి. మరి అదే విధంగా నెక్స్ట్ ఆదరణ పథకంలో కూడా వాద్య కళాకారులు కానీ మన నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ బ్యూటిషియన్ సామాన్లు ఇవ్వడానికి మరి గవర్నమెంట్ త్వరలో దానికి నిర్ణయం తీసుకుని దానికి కూడా మీరు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండి మన గవర్నమెంట్ ద్వారా ఏదొచ్చినా సరే మన అందరం కూడా దాన్ని తీసుకుని లబ్ధి పొంది నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ఐక్యతగా సంక్షేమంగా ఎదగాలని మనం అందరూ కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి యానా పేసి గారికి మన సంఘ సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని, తద్వారా సత్వర న్యాయం జరగడమే సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్ అండ్ టెక్నికల్ పై 48 గంటల 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎంసీపీసీ ఇద్దరు మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. I felt that what is there to learn for 5 days on mediation, but after completion of mediation program I felt so happy because each and every moment we felt very happy while listening classes, while playing roles as advocate, party, mediator, relative of party and also supporting person, observer. So you all will definitely enjoy the mediation 5 days training program. Honorable High Court has accorded permission to convene this training program in very congenial atmosphere.
and also accorded permission to provide necessary material and also working lunch. So we have been providing the same. You are the people of East Godavari, best in hosting. Other people who have come to East Godavari, we came from other districts and we are hosting East Godavari people. I am very happy to say that. And we are hosting two eminent trainers who have come from Tamil Nadu. Both madams have been imparting trainings at several places. Chittoor, to my knowledge, Vijayawada, Guntur, and at several places madams have given training. So please concentrate on each and every aspect. మువ్వా మంగన్నకు చెందిన అసైన్డ్ భూములను పెత్తందారుడు కోనాల తమ్మిరెడ్డి ఆక్రమంగా ఆక్రమించడాన్ని నిరసిస్తూ మువ్వా మంగన్న కుటుంబానికి ఆ భూములు తిరిగి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఆర్టీఓకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆర్టీఓ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ 1983 సంవత్సరంలో బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన మువ్వా మంగన్నకు మిలిటరీలో చేసినందుకు కాపవరం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 150లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ చేశారని మువ్వా మంగన్న తన కుమారులు కలిసి ఎత్తుపల్లాలను చదును చేసి జీడి మామిడి మొక్కలు నాటి సోలు మినుములు వంటి అపరాలను పండిస్తూ జీవించేవారన్నారు. మువ్వ మంగన్న చనిపోయిన తర్వాత తన కుమారులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారన్నారు. ఆ ప్రాంతంలో గ్రావెల్ రేట్లు పెరగడంతో ఆ భూమిలో మైనింగ్ చేయడానికి ఎలాగైనా ఆ భూములను కాజేయాలనే దుర్బుద్ధితో లీజు పేరుతో ఆ భూముల్లో ప్రవేశించి తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమంగా తన పేరుతో ప్రభుత్వ రికార్డులు నమోదు చేయించుకున్నారని విమర్శించారు. తన డబ్బు మంది పలుకుబడి ఉపయోగించి రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. జిల్లా బిక్కవోలు మండలం కాపారం గ్రామం పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 150లో సుమారు 5 ఎకరాల భూమిని అదే మండలానికి సంబంధించి బలభద్రపురం గ్రామానికి చెందిన మువ్వా మంగన్నకు మిలిటరీ కోటాలో 1983 సంవత్సరంలో సుమారు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు అసైన్ చేసి ఉన్నారు. ఆ భూమిని మువ్వా మంగన్న వారి కుమారులు కలిపి అందులో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను సదును చేసి జీడిమాడు మొక్కలేసి అంతర్పంటగా మరి మినుములు సోళ్లు వంటి ఆపరాలను పండిస్తూ వాళ్ళు జీవనం సాగించేవారు. మా మువ్వ మంగన్న మరణం అనంతరం వారి కుమారులు ఆ భూమిని స్వాధీనంలో పెట్టుకుని మరి దాంట్లో ఈ ఆపరాలు పండించుకుంటూ సాగు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకున్నటువంటి సందర్భంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం జీ మామిడాడు గ్రామానికి చెందినటువంటి పెత్తందాడు అయినటువంటి కోనాల తమ్మిరెడ్డి గారు కళ్ళు ఆ భూమి పడ్డాయి. ఇటీవల ఆ బిక్కవోలు మండలంలో సంబంధించి మెట్ట ఏరియా అంతా కూడా గ్రావెల రేట్లు విపరీతంగా పెరిగిన సందర్భంలో ఆ భూమిపై ఈ యొక్క తమ్మిరెడ్డి గారి కళ్ళు పడి వాళ్ళ యొక్క ఆర్థిక లోటును అంటే వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని వాళ్ళకి లీజు పేరు మీద ఆ భూమిలో ప్రవేశించి ఆ భూమిలో అక్రమంగా మరి తన పేరుని అడంగల్లో రిజిస్టర్ చేయించుకుని ఆ భూమి మీదకి మువ్వ మంగన్న కుటుంబీకులైనటువంటి వారసులైనటువంటి వారిని రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. ఆయన పలుకుబడిని డబ్బుని ఉపయోగించి పోలీస్ యంత్రాంగాన్ని అలా అధికారులను కూడా మేనేజ్ చేసుకుని ఈ యొక్క మువ్వ మంగన్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ భూమి మీదకి వెళ్లకుండా మరి అడ్డుకుంటా ఉన్నాడు. చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రాజమండ్రిలో ఆర్డీఓ వారి కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు మరి సానుకూలంగా స్పందించి మరి దాని మీద సమగ్ర విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు ఆర్డీఓ గారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దీన్ని ఉద్యమంగా మలిచి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం, వాటిపై దృష్టి పెట్టడం, సహేతుకమైన ఆమోదయోగ్యం కలిగిన విధానంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరై ప్రజల నుంచి అర్జీలను వ్యక్తిగతంగా
త్వరితగతిగా స్వీకరించాలన్నారు. ద్వితీయ శ్రేణి అధికారులను సిబ్బందిని పంపి అర్జీలను స్వీకరించడం, వాటిపై సరైన అవగాహన లేకుండా పరిష్కారం చేసినట్లు పేర్కొనడంపై వలన ఒకే అర్జీపై పలుమార్లు అదే అధికారి వద్దకు వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అర్జీదారుడు తరఫున ఇచ్చే ఫిర్యాదులో వాస్తవ వివరాలు అధికారి నిర్ధారణ చేసుకుని మాత్రమే పరిష్కారం చూపే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ గుమాస్తా స్థాయిలో పరిశీలన చేసి టేబుల్ వర్క్ చర్యలు ఉపేక్షించడం జరగదన్నారు. క్షేత్రస్థాయిలో క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే పరిష్కారం తీసుకు అడుగులు వేయాలని పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో మాకు వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదే రకమైన పనితీరు జిల్లా అధికారుల నుంచి ఆశిస్తున్నట్లు తెలిపారు. మీరు పరిస్థితించుకోలేకపోతే వస్తారు ఆఫీసర్ నుంచి కూర్చొని చెప్తారు, అంతేగాని ఆఫీసర్ నుంచి నిర్ణయించండి. కోలమూరు గ్రామంలో ది ఎనిసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 4వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జి చౌదరి, బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, బ్యాంకు డైరెక్టర్లు మరియు స్థానిక నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, ఉండపల్లి బంగారాజు, గోక శ్రీను, వీరబాబు, బత్తిన రత్నరాజు, ఉడిమూడి సుధీర్, అంగర శ్రీను, చెన్నారావు, కొల్లి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో దేవి ఫిషరీస్ సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరి వెంకటకృష్ణ, కృష్ణవేణి దంపతులు 40వ వివాహ వార్షికోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చడానికి దేవి ఫిషరీస్ యాజమాన్యం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా యజమాని వీరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, వారు మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవి ఫిషరీస్ ఆకాష్, మారసటి భద్రం, కొత్తకొండబాబు, జీను మడిబాబు, ఆడప భద్రత, కన్నబాబు, దేవరపల్లి మూర్తి, జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి శివ, బొదురెడ్ల సుబ్బారావు, బద్ది సురేష్, కోడూరి సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణ, కాకర్ల కృష్ణాజీ, అలాగే తాతనేని నాగేశ్వరరావు, ఈడ్స్పిన శ్రేణు, గూడపాటి సత్యనారాయణ, హృదప్ప, మురళీకృష్ణ, సీతానగరం గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా దేవి ఫిషరీస్ వీర్రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పు తీరాలి. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఫిల్టర్ వాటర్ని ఏర్పాటు చేసి దాన్ని మా చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకి ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అందరూ కూడా దానికి కలిసి రావాలి, చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి చెందిన స్వర్గీయ పంతం కృష్ణారావు కుమారులు పంతం సత్యనారాయణ, పంతం రాజా ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. సందర్భంగా కొత్తకొండబాబు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ జగ్గంపేటలో గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈరోజు పంతం సత్యనారాయణ ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించామని, ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారసటి భద్రం, కొత్తకొండబాబు, జీను మణిబాబు, కన్నబాబు, అడప భారత్ బాబు, దొడ్డిపట్ల బుజ్జి, దేవరపల్లి మూర్తి, దాసరి సీతారామకృష్ణ, బోదిరెడ్ల సుబ్బారావు, బద్ది సురేష్, ఎస్వి ప్రసాద్, పాలాడు శ్రీను, కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
జక్కంపేట నియోజకవర్గం జక్కంపేట మండలంలోని జక్కంపేట గ్రామంలో అన్న ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులు జక్కంపేట, అలాగే తెలుగుదేశం తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యువ కిషోర్ యువ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి ఆదేశం ప్రకారం ప్రతి సోమవారం కూడా మరి ఇక్కడ సోమవారం సంత చుట్టుపక్కల గ్రామాల వచ్చే జనానికి అందరికీ కూడా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాల మట్టి కూడా ప్రతి సోమవారం కూడా నిగ్రహంగా ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. ఈ రోజు ఇరుపగా అయినటువంటి పంతో కృష్ణారావు కుమారులు పంతో సత్యబాబు గారు ధన సాయంతో వాళ్ళ ఆర్థిక సహకారంతో ఈరోజు సోమవారం అన్న క్యాంటీన్ నిర్మించారు. వారికి తెలుగుదేశం జక్కంపేట నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సోమవారం కూడా సంత జనం వస్తున్నారు. ఇక్కడ మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్న క్యాంటీన్ జరుగుతుంది. అన్న మన ఎన్టీ రామారావు గారు మరి జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం. ఈ వారం అన్నా క్యాంటీన్ దాత పంతం కృష్ణారావు కుమారులు పంతం సత్యనారాయణ, పంతం రాజా. సీతానగరంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇరవై 22లోగా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోండి. నాయి బ్రాహ్మణ సోదరులకు యానాపు యేసు పిలుపు. ఏప్రిల్ 5న బత్తిన వర్ధంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కమిషనర్కు బత్తిన సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బరి కొండబాబు వినతి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.